శ్రీపాదరం పేరు విన్నాను సార్. సరే, నీకు నేను లింక్ పంపిస్తాను. ఎనీ రికార్డింగ్ స్టార్ట్ అయింది. హలో గైస్, దిస్ ఇస్ లక్ష్మీకాంత్ అండ్ అవర్ డిజిటల్ ఏజెన్సీ నేమ్ is BDA Digital Agency. We have started our journey from the past 6 months. We are specialized for a real estate lead generation training program. And let me introduce myself. My name is Lakshmikant. I have totally 17 years experience in construction and real estate. In that 2 years, from the past 2 years, I'm learning this digital marketing, and we are doing very good business in the lead generation real estate. That is the reason what we have doing it. What we have practiced it. నేను ఏదైతే ప్రాక్టీస్ ఇట్ నేర్చుకున్నాను అండ్ ఏదైతే లీడ్స్ జనరేట్ చేస్తున్నాను అదే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అండి. ఎంటైర్ దిస్ ట్రైనింగ్ ఈజ్ ఆన్ లైవ్ అనమాట. సో ఇది బేసికల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ లీడ్స్ ఎట్లా జనరేట్ చేయాలి, స్పెషలైజేషన్ రీల్స్ జనరేషన్ అదే ప్రోగ్రామ్ అనమాట. సో దట్ ఈస్ ద ట్రైనింగ్ వీఆర్ గివింగ్. ఇంతకుముందు నేను ఫ్రీగా చెప్పేవాడిని, ఎందుకంటే ఫ్రీగా చెప్తే ఏంటంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఆ వాల్యూ యాడెడ్ టు ద క్లయింట్స్ కానీ అసోసియేట్స్ కానీ దొరకట్లేదు. అందుకే వారు స్టార్టింగ్లో మినిమం ఫీస్తోనే వీఆర్ trying to start this demo class. We have started demo class as well as training also to give best service to our clients as well as ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళతో మనం ట్రావెల్ చేసుకుంటూ మాకు వచ్చే నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని మా ఒక ప్రయత్నం అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ ట్రైనింగ్ అనమాట. ఇందులో మనం ఏమేం చెప్తామంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ మనము ఇక్కడ పెట్టుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్, అండ్ ఏ విధంగా మనము పోస్టింగ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనము పోస్టర్ క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా మనం ఎక్కడెక్కడ పోస్టింగ్ చేయాలి, ఏవి చేయద్దు, వితౌట్ ఎనీ లో ఇన్వెస్ట్మెంట్, ఆర్ యూ క్యాన్ సే దట్ ఆర్గానిక్ గా కానీ ఆర్గానిక్ గా చేయొచ్చు, నాన్ ఆర్గానిక్ గా 2 రకాలుగా చేయొచ్చు మనము. ఓకే, సో 2 రకాలుగా మనం చేయొచ్చు అనమాట. ఆర్గానిక్ అంటే మనము స్లోగా మనం పోస్టింగ్ పెడతాం కదా, కస్టమర్స్ వాళ్ళే వస్తారు. నాన్ ఆర్గానిక్ అంటే మనం యాడ్స్ పెట్టాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ నాన్ ఆర్గానిక్ అనమాట. నేను మీకు క్లాసెస్లో అన్నీ చెప్తాను, నేను నేర్పిస్తాను క్లియర్గా. ఇది టోటలీ లైవ్ ఉంటుందండి. సో నేను ఏవైతే చెప్పి నేను ట్రైనింగ్ ఇస్తాను, ఓకే, అదే మీకు చెప్తాను అనమాట. ఏవైతే నేను ఆల్రెడీ లీడ్ జనరేట్ చేశాను, లీడ్ జనరేషన్ నేను లైవ్ క్యాంపెయిన్ కూడా మీకు చూపెడతాను. ఒక రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్, లేకపోతే నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ పర్పస్, మీరు ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇదే క్యాంపెయిన్ అనేది మీరు మనము వేరే ప్రోడక్ట్ కూడా పెట్టుకోవచ్చు, హాస్పిటల్కి పెట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు, తర్వాత LIC అసోసియేట్ పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. మనం సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇది ఫేస్బుక్ ఇంట్రడక్షన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేను నేర్పిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫేస్బుక్ నేను ఒక పేజ్ క్రియేటింగ్ యాక్చువల్లీ మీకు లైవ్ చూపించేస్తాను ఇప్పుడే, సో దట్ విల్ గెట్ నేను ఏమేమి నేర్పిస్తానో మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఫేస్బుక్ అనమాట. ఓకే, ఇది నా ఫేస్బుక్ అకౌంట్. ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ ద ఫేస్బుక్ అకౌంట్, వాట్ ఈస్ ద అన్నీ నేను చూపిస్తాను. 1 సెకండ్ ఇట్స్ ఓపెన్ అవుతుంది. నేను మీకు ఒకసారి ప్రస్తుతానికైతే నేను అన్ని ఏవే పాయింట్స్ చెప్తాను అన్నీ మీకు నేను ఫిజికల్గా ఓవరాల్గా నేను చూపెడతాను ఇక్కడ. ఓకేనా, మీరు లాస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. ఓకే, ఓకే, ఇది చూడండి, బాబు డిజిటల్ ఏజెన్సీ. మా కంపెనీ పేరు వచ్చేసి బాబు డిజిటల్ ఏజెన్సీ. ఇక్కడ చూడొచ్చు మీరు, మా అకౌంట్ వచ్చేసి దిస్ ఈజ్ అవర్ అకౌంట్. నేను అకౌంట్కి ప్లస్ పేజ్ కూడా ఏంటో డిఫరెన్స్ అంటే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మేనేజ్ పేజ్ అండి. దిస్ ఈజ్ అవర్ పేజ్ అనమాట. అకౌంట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను, సో దట్ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ అనమాట. ఇక్కడ మన ప్రొఫైల్ చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ అయితే ఉందో దిస్ ఈజ్ మై అకౌంట్. ఇక్కడ చూసారా, ఇక్కడ పేజ్ అనేది లేదు, మేనేజ్ పేజ్ అని లేదు. ఇప్పుడు అకౌంట్కి పేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ పేజ్ వచ్చింది అనుకోండి, మేనేజ్ పేజ్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇది మేనేజ్ పేజ్ అని లేదో దట్ ఈస్ కాల్ అకౌంట్ అనమాట. ఓకే, ఒక కంపల్సరీ ఒక ఫేస్బుక్ అకౌంట్ మినిమమ్ 30 ఫేస్బుక్ అకౌంట్ అట్లీస్ట్ మినిమం 30 days చేసి ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి. ఓకే,
మనము డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్బుక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఫేస్బుక్లో మనము ఏంటంటే ఫేస్బుక్లో మనం ఫాలోవర్స్ ఉంటారు, అందులో ఏమో మనకి నేను చూపిస్తా డిఫరెన్స్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ కాల్డ్ ఇంట్రడక్షన్ ఫేస్బుక్ పేజ్. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మీరు అకౌంట్కి వెళ్తే ఇక్కడ చూడండి బాబు డిజిటల్ ఏజెన్సీ ఇస్ అన్ పేజ్, అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. చూడండి మేనేజ్ పేజ్ అని వస్తుంది క్లియర్. చూసారా, దిస్ ఇస్ కాల్డ్ మేనేజ్ పేజ్. మీకు పేజ్లో ఫాలోవర్స్ ఉంటారు, అకౌంట్లో ఫ్రెండ్స్ ఉంటారు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. దీంట్లో చిన్న చిన్న మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తాయండి. ఇది అకౌంట్లో మీకు చూపిస్తాను. అకౌంట్స్లో ఫ్రెండ్స్ ఉంటారు, పేజ్ వచ్చేసి చూసారా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. అకౌంట్లో ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, పేజ్లో ఎప్పుడు ఫాలోవర్స్ ఉంటారు. ఓకే, ఒక అకౌంట్లో ఖచ్చితంగా పేజ్ ఉంటేనే మనము అకౌంట్ యాడ్ రన్ చేయగలుగుతాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అకౌంట్. ఈ అకౌంట్లో నేను పేజు, దిస్ ఇస్ ద పేజెస్ అనమాట. బాబు డిజిటల్ ఏజెన్సీ ఇది ఒక పేజు, అండ్ బాబు డిజిటల్ ఏజెన్సీ దిస్ ఇస్ వన్ పేజ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుందండి ఈ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి నేను నేర్పిస్తాను ట్రైనింగ్లో. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ టు పేజ్ అనమాట. దట్ ఇస్ కాల్డ్ ఇంట్రడక్షన్ టు పేజ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ చాలా మందికి ఇన్స్టాగ్రామ్ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ విధంగా మనము ఈ విధంగా పేజ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్కి, ప్లస్ మన ఫేస్బుక్ ఎట్లా లింక్ చేయాలో కూడా నేను నేర్పిస్తాను. మనం ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ప్రొఫైల్ అనమాట. చూసారు ఇక్కడ, దిస్ అవర్ ప్రొఫైల్. ఓకే, దిస్ అవర్ ప్రొఫైల్. నేను మీకు ఓన్లీ ఏమేమి చెప్తున్నామో క్లాసెస్లో, ఏమేమి డిజిటల్ మార్కెటింగ్లో మా దగ్గర జాయిన్ అయితే, లేకపోతే మా దగ్గర ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే ఏవైతే నేను మీకు నేర్పిస్తామో అవంతా కంటెంట్ చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు. ఇది ఒక ప్రొఫైల్, రైట్. బాబు డిజిటల్ ఏజెన్సీ, దిస్ ఇస్ అవర్ బాబు డిజిటల్ ఏజెన్సీ, అవర్ కంపెనీ లోగో అనమాట. ఇది మా కంపెనీ లోగో, ఇది ఏజెన్సీ అనమాట, రైట్. సో దిస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ వాంట్ టు కన్వే. ఓకే, ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్ లింక్ ఎట్లా చేయాలో మేము చూపిస్తాం మీకు, రైట్. దానివల్ల ఏంటంటే మెటా యాడ్స్ రన్ చేయొచ్చు. మనం మెటా యాడ్స్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ మన ఫేస్బుక్ లింక్ అయి ఉంటేనే మనం మెటా యాడ్ రన్ చేయగలుగుతాం. ఓకే, సో వాట్సాప్ అండ్ దీనికి మనం ఫేస్బుక్ అండ్ వాట్సాప్కి ఎట్లా మన ఒక ఫేస్బుక్కి వాట్సాప్ ఎట్లా లింక్ చేయాలో మేము చూపిస్తాము క్లియర్గా. చూడవచ్చు మీరు ఇక్కడ బాబు డిజిటల్ ఏజెన్సీ ఉంది కదా, ఇది పేజ్కి అనమాట. ఈ పేజ్కి మనము ఎట్లా లింక్ చేయాలో మేము చూపిస్తాం. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మీరు కింద చూడవచ్చు, ఇవన్నీ ఫీచర్స్ అనమాట. ఈ పోస్ట్, అబౌట్, మెన్షన్, రివ్యూ, రీల్స్, ఫొటోస్, మోర్. ఓకే, ఎప్పుడైతే మనం పేజ్ క్రియేట్ చేస్తుంటామో ఇక్కడ అన్ని అడుగుతుంటుంది, ఏవి లింక్ చేయాలి ఇవన్నీ క్లియర్ అడుగుతుంటుంది, రైట్. చూసారా, ఇంట్రడక్షన్ అడుగుతుంది, రైట్. ఇంట్రడక్షన్ అడుగుతుంది మనది, తర్వాత మన ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మన లొకేషన్ అడుగుతుంది. అన్ని మనం ఫిల్అప్ చేసుకుని పోవాలి. ఎడిట్ కొడితే మీకు అర్థమైపోతుంది. చూసారా ఇక్కడ డిజిటల్ క్రియేటర్. ఓకే, పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ మనం చేసుకుంటాం, ఆటోమేటిక్గా అన్ని లింక్ అవుతుంటాయి. సో ఇవన్నీ నేను చూపిస్తాను మీకు, రైట్. ఇవన్నీ నేను చూపిస్తున్నప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాను, మీకు అన్నీ నేను చూపిస్తాను. మీకు డీటెయిల్గా హ్యాండ్ కోడింగ్తో నేను సపోర్ట్ చేసి మొత్తం నాకైతే నాలెడ్జ్ ఉందో నేను మీ అందరితో షేర్ చేస్తాను. దానివల్ల అడ్వాంటేజ్ అంటే మీకు నేను చెప్పినట్టు అవుతుంది, ప్లస్ నేను కూడా నేర్చుకుంటే అవుతుంది, ఇంకా ఎక్కువ నేర్చుకుంటే అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ నేర్చుకుని నేను కూడా మీతో కూడా నేర్చుకుంటాను అనమాట. ఇక్కడ ఎక్కువ డౌట్స్ వస్తాయి, లాస్ట్ అడగచ్చు. క్లియర్ ఉంది సార్. యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా నేను చూపిస్తానండి. మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తాను. ఫీచర్స్ ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఉండొచ్చు ఆల్రెడీ. సోషల్ మీడియా ఇక్కడ మనకి
నా 30 సంవత్సరాల మార్కెటింగ్ సార్ ఏం లేదు సార్, బాగానే ఉంది, బాగా చెప్పారు.